బల్లగుద్ది చెబుతున్నాను. మకర రాశివారు జాగ్రత్త. మీ శత్రువు మీ ఫోటో పెట్టి ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీల్లో తాంత్రిక పూజలు చేస్తున్నారు. అసలు మకర రాశివారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మీ శత్రువు మీ ఫోటో పెట్టి ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీల్లో తాంత్రిక పూజలు ఎందుకు చేస్తున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. అయితే మకర రాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైన విషయం. బల్లగుద్ది చెబుతున్నాను. ఇది సాధారణమైన విషయం అయితే కాదు. మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మీకు అర్థం కావడం లేదా? ఎందుకు ఒక్కసారిగా మీ అదృష్టం తగ్గిందా? ఎందుకు మీ పనులు మధ్యలోనే ఆగిపోయిందా? కారణం చాలా భయంకరం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమైన హెచ్చరిక కూడా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. మకర రాశి వారికి జాగ్రత్త. మీ మీద ఒక శక్తి పనిచేస్తుంది. అది సహజమైనది అయితే కాదు. మీ శత్రువు మీ ఫోటో తీసుకొని ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీల్లో తాంత్రిక పూజలు అయితే చేస్తున్నారనే చెప్పాలి. అవును, ఇది నిజం. మీరు నమ్మకపోయినా ఈ విశ్వంలో ఇలాంటి శక్తులు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ పూజల వల్ల ఏమవుతుంది అంటే మీ మానసిక స్థితి బలహీనమవుతుంది, మీ పనుల్లో ఆటంకాలు వస్తాయి, కుటుంబంలో కలహాలు పెరుగుతాయి, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అనే చెప్పుకోవచ్చు. సంకేతాలు అయితే మీకు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. ఒక్కసారిగా నిద్ర పట్టకపోవటం, భయంకరమైన కలలు రావటం, ఎవరో వెంబడిస్తున్నట్లు అనిపించటం, పని చెయ్యలేకపోవటం, దేవుడిపై విశ్వాసం తగ్గిపోవటం, ఇవి సాధారణంగా కాదు. ఇవి ఒక నెగిటివ్ ఎనర్జీ ప్రభావం సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. శత్రువుల గురించి నిజం. అయితే మీ శత్రువు ఎవరో తెలుసా? మీకు దగ్గరలోనే ఉండేవారు, మీ విజయాన్ని చూసి అసూయపడేవారు, మీపై బయటకు నవ్వుతూ లోపల దురుద్దేశంతో ఉండేవారు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వారు చాలా ఇలా అనుకుంటూ ఉంటారు, వీళ్ళు ఇలా ఎదగకూడదు, వీరిని ఆపాలి అని. అందుకనే ఈ తాంత్రిక పూజల మార్గాన్ని అయితే ఎంచుకున్నారనే చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రత్యేకమైన ప్రభావం. అయితే ఈ 4 రోజుల్లోనూ చాలా ప్రమాదకరం అని అయితే చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 5 ప్రారంభం శక్తి, ఏప్రిల్ 6 ప్రభావం పెరుగుతుంది, ఏప్రిల్ 7 ఆధ్యాత్మికంగా నెగిటివ్ ఎనర్జీ కూడా అయితే పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 8 ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతాయనే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయం అనే చెప్పుకోవచ్చు. పరిష్కారం అయితే భయపడవలసిన అవసరం అయితే లేదు. దేవుడి శక్తి ముందు ఏది నిలబడదనైతే గుర్తుంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే హనుమాన్ చాలీసా చదవండి, ఇంటిలో దీపం వెలిగించండి, మీ ఫోటోను ఎవరికి ఇవ్వకండి, పసుపు కుంకుమతో చిన్న పూజ చేయండి, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ముఖ్యంగా ఏప్రిల్ 5 నుంచి 8 వరకు నల్ల దుస్తులు ధరించవద్దు అని అయితే గుర్తుంచుకోండి. ధైర్యం. మకర రాశి వారు చాలా బలమైన వారు. మీరు పడిపోరు. మీ మీద ఎవరు ఎంత చేసినా మీరు గెలవగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒక పరీక్ష మాత్రమే. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మీకు రక్షగా అయితే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అర్ధరాత్రి రహస్యాలు. అయితే మకర రాశివారు మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రి 12 తర్వాత మీ ఇంటిలో వింత శబ్దం వస్తున్నాయా? ఎవరో నడుస్తున్నట్లు, తలుపు దగ్గర నీడ కనిపించటం, ఒక్కసారిగా గాలి లేకపోయినా కిటికీ తలుపులు కొట్టుకోవటం, ఇది సాధారణంగా కాదు. ఈ సమయం అంటే అర్ధరాత్రి 12 నుంచి 3 మధ్యలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా యాక్టివ్గా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. మీ శత్రువు చేసే తాంత్రిక పూజల ప్రభావం ఈ సమయంలో అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఫోటో ద్వారా తాంత్రిక శక్తి ఎలా పనిచేస్తుంది? మీరు అనుకుంటారు నా ఫోటోతో ఏం చేస్తారు అని. కానీ నిజం ఏమిటి అంటే ఫోటో అంటే మీ శక్తి ప్రతిబింబం, మీ ఆరో అందులో అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు.
తాంత్రికులు ఆ ఫోటోపై మంత్రాలు చదివితే ఆ శక్తి నేరుగా మీకు అయితే కనెక్ట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అందుకనే పెద్దవారు చెబుతున్నారు ఫోటోలు ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు అని. నిజ జీవిత ఉదాహరణ ఇది ఒక నిజమైన సంఘటన. ఒక మకర రాశి వ్యక్తి అతను చాలా బాగా ఎదుగుతున్నాడు. ఒక్కసారిగా అతని జీవితంలో మార్పులు వచ్చాయి. పనులు ఆగిపోయాయి. ఆరోగ్యం కూడా క్షీణించింది. తర్వాత తెలిసింది ఏమిటి అంటే అతని శత్రువు ఎవరో కాదు, స్నేహితుడే తన ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేయించాడు అని. కానీ చివరికి ఏమైందో తెలుసా? అతను భగవంతుణ్ణి ఆశ్రయించాడు. రోజు పూజలు చేస్తాడు. ఆ నెగిటివ్ ఎనర్జీ తిరిగి ఆ శత్రువుకే తగిలింది. మీరు వెంటనే చేయవలసిన పని, ఈ వీడియోని చూస్తున్న మీరు ఇప్పుడు ఒక పని అయితే చేయండి. మీ కుడి చేతిని గుండెపై పెట్టుకొని ఇలా చెప్పండి: నేను బలవంతుణ్ణి, నా మీద ఎలాంటి దుష్ట శక్తులు పనిచేయదు, అలాగే దేవుడి కృప నాపై ఉంటుంది అని. ఇది చిన్న పనిలా అనిపిస్తుంది, కానీ ఇది మీలో ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే సృష్టిస్తుంది అనే చెప్పుకోవచ్చు. శత్రువుకి వచ్చే ఫలితాలు అయితే మకర రాశివారు గుర్తుంచుకోండి, మీరు ఎవరికి హాని చేయకపోతే మీకు హాని చేసే వాళ్ళకే తప్పకుండా ఫలితం అయితే అనుభవిస్తారు. కర్మ అనే శక్తి చాలా బలమైనది అని అయితే గుర్తుంచుకోండి. మీ శత్రువు చేసే ప్రతి తాంత్రికం వెళ్ళి తిరిగి వాళ్ళకే వెళ్తుందని అయితే గుర్తుంచుకోండి. అది ఆలస్యం అవుతుందేమో కానీ తప్పదు అని అయితే గుర్తుంచుకోండి. శక్తివంతమైన రక్షణ మంత్రం అయితే ప్రతిరోజు ఈ మంత్రాన్ని 21 సార్లు చెప్పండి. ఓం ఐం క్లీం నమః అని. అయితే ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా అయితే పనిచేస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు రోజుకు 2 సార్లు అయితే తప్పకుండా చెప్పండి. మకర రాశివారు మీరు చాలా మంచివారు, అందుకనే మీకు శత్రువులు ఎక్కువగా ఉండరు. మీరు ఎవరికీ చెడు చెయ్యరు. కానీ కొందరు మీ మంచితనాన్ని అయితే అర్థం చేసుకోవడం లేదు అనే చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు ఒక హెచ్చరిక మాత్రమే, కానీ అదే సమయంలో ఒక రక్షణ కూడా అయితే ఉండాల్సిన సమయంగా అయితే గుర్తుంచుకోండి. ఇంటిలో కనిపించే గుప్త సంకేతాలు. మకర రాశివారు మీ ఇంటిలో ఈ సంకేతాలు కనిపిస్తే ఒక్కసారిగా ఎలెక్ట్ అవ్వండి. అయితే పూజ గదిలో దీపం పదే పదే ఆరిపోవటం, అలాగే పూజ త్వరగా పువ్వులు వాడిపోవటం, పాలు పగిలిపోవటం, అద్దంలో మీ ముఖం విచిత్రంగా కనిపించటం ఇవి చిన్న విషయాలు కావు. ఇవి మీ ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించిన సూచనలుగా అయితే చెప్పుకోవచ్చు. కళల్లో వచ్చే హెచ్చరికలు. మీరు కళల్లో ఈ విషయాలు చూస్తున్నారా? అయితే పాములు కనిపించటం, చీకటి ప్రదేశంలో తిరగటం, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్లు అనిపించటం, ఇది సాధారణమైన కళలు అయితే కావు అనే చెప్పుకోవాలి. మీ ఆత్మ మీకు హెచ్చరికలను ఇస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. అయితే శత్రువు చేసే తాంత్రిక పూజలు. అయితే మీ శత్రువు ఏం చేస్తున్నాడో తెలుసా? నిమ్మకాయ, మిరపకాయలు ఉపయోగించడం, నల్ల బొమ్మ పెట్టడం, మీ పేరు ఫోటోతో మంత్రాలు చదవటం. ఇవి వినడానికి భయంకరంగా అనిపించవచ్చు, కానీ మీ భయం వాళ్ళకి బలాన్ని ఇస్తుంది. అందుకనే ధైర్యంగా అయితే ఉండాలని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బల్లగుద్ది చెప్తున్నాను. మకర రాశి వారి జాగ్రత్త. మీ శత్రువు మీ ఫోటో పెట్టి ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీల్లో తాంత్రిక పూజలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.